ఏదో సర్ప్రైజ్ ఇస్తారు కదా. క్లైమాక్స్ లో కన్నడ మూవీ, తమిళ మూవీలో సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చినట్టు మన ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ బాలయ్య బాబు గారిని లాస్ట్ ఫైట్ కి నాగార్జున గారిని పెట్టేస్తే సెట్ అయిపోయేది. పార్ట్ 2 కి మాత్రం సెట్ చేయండి అనిల్ రావుపూడి గారు. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా ఎక్కడ బోర్ లేదు. అసలు మ్యూజిక్ ఆర్ఆర్, చిరంజీవి గారు సినిమాలు 150 సినిమాలు పైగా ఉన్నాయి. ఆ అన్ని సినిమాలు క్రేజ్, ఆ మాస్, ఆయన స్టైల్ ఈ ఒక్క సినిమాలో అసలు ఎంత స్లిమ్ గా ఉన్నారంటే, అంజీ సినిమాలో అమృతం తాగుతారు కదా, ఈయన నిజంగా తాగేసారేమో అనుకుంటున్నాం. ఎన్ని జనరేషన్లు మారినా కూడా ఆయన అసలు చాలా అందంగా చూపించారు. అండ్ డైరెక్షన్ అయితే మాత్రం అదరగొట్టేసాడు. స్టోరీ చిన్నదే లైన్, ఇదేంట్రా ఇదేం స్టోరీ రా అనే ఫీల్ ఎవరికి రాదు. ఎందుకంటే ఆ టైమింగ్, ఆ డైలాగ్ వర్షన్, కామెడీ వర్షన్ లో కవర్ అయిపోతుంది అనమాట. మనకు ఆలోచన మర్చిపోతాం. సో లైట్ గా మన కామన్, మన ఇంట్లో జరిగే మొగుడు పిల్లలు కూడా ఎలా ఉంటాయో సినిమాలో కూడా అదే ఉంటది. సో అది కొత్తగా చూపించారు అనమాట. సో వెంకటేష్ గారిది అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆయన ఒక బళ్ళారి బాబు అనమాట. సో అవన్నీ రివీల్ చేస్తే బాగోదు, కానీ మీరు సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే పండగ వాతావరణం కాబట్టి డెఫినెట్ గా అందరూ ఫ్యామిలీస్ వెళ్ళిపోతూ ఉంటారు. సాంగ్స్ బాగున్నాయండి, సింపుల్ గా ఉన్నాయి. ఎక్కువ లాగ్ లేకుండా అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటది అనమాట. ఆ సెల్ ఫోన్ టార్చ్ లైట్ స్టెప్ అయితే మాత్రం అదిరిపోయింది. సో నిజంగా చెప్పాలంటే అనిల్ రావుపూడి గారికి ఇప్పుడు 9వ సినిమా 8వ సినిమా అనుకుంటా. సో ఆయన స్టైల్, ఆయన ఏంటంటే ఆయన ఖర్చు ఎక్కువ పెట్టకుండా ఉన్నదా. నా మూవీ అయితే ఇప్పుడే చూసి వస్తున్నా. ఆడవాళ్ళు తల్లో పెట్టుకుంటారు పువ్వులు, ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వులే నవ్వులు. నిజంగా చెప్తున్నా, మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. కామెడీ చేస్తాడు సునీల్, మళ్ళీ హిట్ కొట్టాడు అనిలు. నిజంగా మంచి మూవీ, డీసెంట్ హిట్. వెంకీ గారు చిరు గారి కాంబినేషన్ లో ఉండే సీన్స్ అయితే నిజంగా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఫసకు, హీరోయిన్ మాత్రం కసకు. అంత బాగుంది మూవీ అయితే. మూవీలో హైలైట్స్ అయితే చెప్పాలంటే ఇన్స్టాలో చూడండి మీమ్స్, మంచి మ్యూజిక్ ఇచ్చాడు బీమ్స్. మ్యూజిక్ అయితే నిజంగా హైలైట్ మ్యూజిక్. మూవీలో హైలైట్స్ వచ్చి మన చిరు గారు 1 మ్యాన్ షో. ఇక మీదట సింగిల్ అండ్ గణేష్ అని కాకుండా సింగిల్ అండ్ చిరు అని చెప్పుకుంటారు. అంత బాగుంది మూవీ అయితే. స్టార్ ఫెస్టివల్ కి పక్కా మూవీ, సెట్ అయ్యే మూవీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. అనిల్ రావుపూడి గారు ఇంకొకసారి హిట్ కొట్టేశారు పొంగల్కి. ఎవరి పొంగల్కి మీతో వచ్చే సినిమాలే హిట్ అవుతాయని బేస్ గా ఫీల్ అవుతున్నాం. ఎవరి పొంగల్కి మీ నుంచి సినిమా రావాల్సిందే. తెలుగు ప్రేక్షకులందరూ ఫుల్ గా ఎంటర్టైన్ అవుతారు. అంతే, ట్రిపుల్ హ్యాట్రిక్. ఆయన వచ్చిన కానీ సినిమా మామూలు కూడా అన్న హై లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంకా మూవీ పొంగల్ ఫెస్టివల్ థియేటర్ లో స్టార్ట్ అయిపోయింది. హైలైట్స్ అంటే చిరు గారి గ్రేస్, ఫన్ టైం, కామెడీ టైమింగ్, ఆయన ఫైట్స్, మొత్తం మూవీ మొత్తం ఆల్ టైమ్ సూపర్ గా ఉంది. బాగుంది మేడం. ఫ్యామిలీ లేడీ ఓరియంటెడ్ గా నుంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. స్టార్ ఇద్దరు వెంకీ గారు వచ్చిన కానీ ఇంకా బాగుంటది. ఇద్దరు మల్టీ కాంబో ఫైట్స్ చూస్తాం. మొత్తం మాస్ నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ మొత్తం మంచిగా చూడొచ్చు మూవీని. సూపర్ గా ఉన్నారు మేడం. మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టారు. అన్ని బాగున్నాయి. సూపర్ చాలా బాగుంది అన్న, బ్లాక్ బాస్టర్. హైలైట్స్ అంటే వెంకటేష్ గారు హెలికాప్టర్ లో వస్తారు. హైలైట్ అసలు చాలా బాగుంది. అసలు చేస్తాం కానీ ఇంత హైప్కి వస్తుందని తెలియదు. అసలు ఇంత బాగా చూపెట్టిండు అసలు అనిల్ రావుపూడి గారికి హ్యాట్స్ ఆఫ్. అసలు చాలా బాగా తీసిండు అనిల్ రావుపూడి. అరే ఫైనల్ బ్లాక్ బాస్టర్ సాంగ్ అది. ఎంత ఊపు అంటే అసలు డాన్స్ చేయాలనిపిస్తుంది, అంత బాగుంది. హైలైట్ అసలు స్టెప్. ఆయన వయసు ఏంది, ఎంత సీనియర్ ఆయన, ఇంకా చిన్న పిల్లాడిలాగా అసలు ఇంకా ఎంగనే అవుతున్నాను కానీ ఇంకా తగ్గట్లేదు అసలు. అన్న రొటీన్ స్టోరీ ఏంది అన్న, మనం సినిమా థియేటర్కి వచ్చి నవ్వుకోవాలి, ఫ్యామిలీతో వచ్చి చూడాలి. సినిమా లాంటి సినిమాలు ఉండాలి. అలాగనే ఉంది సినిమా. ఫ్యామిలీ అందరు కూర్చొని బాగా ఎంజాయ్ చేయొచ్చు. 100% హ్యాట్రికే ఇది. ఈ సంక్రాంతికి హీరో అంటే అనిల్ రావుపూడి, మెగాస్టార్ చిరంజీవి, విక్టర్ వెంకటేష్ గారు.
సూపర్ మూవీ అసలు. నేను మూవీ ఫస్ట్ హాఫ్ అయిపోగానే చిరంజీవి ఏజ్ ఎంత అని చూసా. నా గూగుల్ చిరంజీవి ఏజ్ ఎంత అని చూస్తే ఇంకా అట్లానే ఉంది. చిరంజీవి ఏజ్ అని చూస్తే 70 years అని చూపిస్తుంది. 70 years ఏజా? 70 years ఏజ్ పర్సన్ చేస్తున్నాడా ఈ యాక్షన్, ఈ డైలాగ్, ఈ స్టెప్స్? అస్సలు 70 years ఏజ్డ్ పర్సన్ చేసే దాంట్లో లేనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి కోసం కాదు, నార్మల్ గా మూవీ చూస్తే కూడా ఎవరికి ఇది నచ్చలేదు అని చెప్పే ఛాన్సే లేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే పీక్స్ వాళ్ళ డాన్స్, వాళ్ళ అసలు అంటే మనకి ఇక్కడ బోరింగ్. నాకు అనిల్ రావుపూడి అంటే కొంచెం క్రింజ్ కామెడీ ఉంటది అన్నట్టుగా బ్యాడ్ ఒపీనియన్ ఉండే, కానీ ఇక్కడతో అట్లా కాదు. ఇప్పటి నుంచి అనిల్ రావుపూడిని డాక్టర్ అనిల్ రావుపూడి అని నామకరణం చేయాలి అందరూ. ఎందుకంటే ఆడియన్స్ పల్స్ ని పర్ఫెక్ట్ గా పట్టుకున్నాడు ఆయన. ఇప్పటి నుంచి ఆయన పేరు అనిల్ రావుపూడి కాదు, డాక్టర్ అనిల్ రావుపూడి. ప్రతి ఒక్కరు డాక్టర్ అనిల్ రావుపూడి అనే పిలవండి. అస్సలు పర్ఫెక్ట్. అసలు ఫస్ట్ హాఫ్ అసలు ఎంత నవ్వుకున్నాం అంటే అంత నవ్వుకున్నాం. సంక్రాంతికి వస్తున్న మూవీలో ఉన్న పిల్లోడిని కూడా వాడుకున్నారు. అసలు ఎక్కడంటే అక్కడ ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా కామెడీ కానీ, డాన్స్ కానీ, ఆ చిరంజీవిని చూపించే ఎలివేషన్ సీన్స్ కానీ హైలైట్. అసలు మ్యూజిక్ కూడా ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ రాగానే కొంచెం డల్ అయిపోతుంది, మొత్తం పడిపోతుంది మూవీ, స్లో అయిపోతుంది చాలా. తర్వాత వెంకటేష్ వచ్చిన తర్వాత మళ్ళీ పీక్స్ కి మళ్ళీ ఎలివేషన్, ఎలివేషన్ వెళ్ళి హైలో ఆగిపోతుంది మూవీ. 100% ఇది బ్లాక్ బస్టర్ హిట్. నాకు తెలిసి ఫస్ట్ చిరంజీవి మూవీ 500 crores వస్తుంది అనుకుంటా. ఫస్ట్ చిరంజీవి మూవీ 500 crores వచ్చే మూవీ ఇదే అవ్వబోతుంది. ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో ఇంకా సంక్రాంతికి ఇంకా వేరే మూవీస్ అన్ని హిట్ అవ్వాలి, కానీ ఈ మూవీ అయితే ఇంకా నాన్ స్టాప్ రికవర్ ఒక 20-30 days అయితే రన్ అయితేనే ఉంటది. సూపర్ ఉంది ఫిల్మ్. సాంగ్స్ బాగున్నాయి, టైటిల్ బాగుంది, పిక్చర్ బాగుంది, అన్ని అదుస్ సూపర్. ఇంకా ఎంగేజ్ లో ఉన్నాడు. ఇంకొక 10 చేయొచ్చు హ్యాపీగా. బాగుందండి. అనిల్ రావుపూడి గారి టేకింగ్ చాలా బాగుంది. మన చిరంజీవి గారి ఏజ్ అందరికీ తెలుసు, సీనియర్ హీరో, 70 years అని. కానీ సినిమాలో స్క్రీన్ మీద మనం చూస్తే ఆయనకి జస్ట్ 30-40 years ఏజ్ లో కనబడతాడు. అదే వెంకటేష్ గారి ఏజ్ 65 years అయినా ఆయన ఏజ్ కూడా కనబడకుండా ఇద్దరు ఒక మంచి స్టైలిష్ గా ఇద్దరు కాంబినేషన్ లో చాలా బాగా తీశారు. ఫైట్ సీన్ కానీ, సాంగ్ కానీ, చిరంజీవి గారి స్టైల్స్ కానీ, ఆయన స్టెప్స్ కానీ, వెంకటేష్ గారు చిరంజీవి గారు మంచి డాన్సర్ అని అందరికీ తెలుసు. ఆయనతో పాటు ఈక్వల్ గా వెంకటేష్ గారు వేసి స్టెప్స్, ఇతర వెంకీ అభిమానులు సినిమాలో ఏంటంటే భార్యాభర్తలు విభేదాలు వచ్చి విడిపోతే వాళ్ళిద్దరిని ఎలా కలపాలి, ఎలా కలుసుకుంటారు అనేది కాన్సెప్ట్. సమాజంలో ఎంతమంది భార్యాభర్తలు విడిపోతుంటారు, అది ఎట్లా కలుసుకోవాలి, ఎలా కలపాలి అనేది చూపించాడు. చాలా బాగుందండి, కాన్సెప్ట్ బాగుంది. మన చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఇద్దరు కామెడీ హీరోసే. ఇద్దరు వాళ్ళిద్దరి దగ్గర నుండి మనం అనుకున్న దానికంటే ఎక్కువ కామెడీ అనుకున్న దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే చూపించారు, చాలా బాగుంది.